నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 18వ తేదీన సోమవారం శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 12వ కార్తీక లక్ష దీపోత్సవం. కోటిలింగాల ఘాట్లో చురుకుగా కొనసాగుతున్న కార్తీక లక్ష దీపోత్సవ పనులు. మీ ఆదరాభిమానాలు ఎన్నటికీ మరవలేనివి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఘనంగా క్షత్రియ సేవా సమితి కార్తీక వన సమారాధన. గోదావరి తీరంలో వనాలన్నీ జనాలతో సందడి. పలుచోట్ల సంప్రదాయ పద్ధతిలో కార్తీక వన సమారాధన మహోత్సవాలు. రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో దివాన్ చెరువు సమీపంలోని డీబీవీ రాజు లేఅవుట్లో ఆదివారం కార్తీక వన సమారాధన సమావేశం ఘనంగా నిర్వహించారు. పదవులు శాశ్వతం కాదని, వ్యక్తిత్వం నిలుపుకోవడానికి క్షత్రియుడిగా కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. క్షత్రియుల మనోసంకల్పం గొప్పదని, గత పాలకులు తనను అన్ని విధాలుగా హింసకు గురిచేశారని, క్షత్రియులు తనకు అండగా నిలిచారని, వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చానని వెల్లడించారు. రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో దివాన్ చెరువు సమీపంలోని డీవీవీ రాజు లేఅవుట్లో ఆదివారం కార్తీక వన సమారాధన సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చిన క్షత్రియులు వారి కుటుంబాలతో సహా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు, అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతలపాటి వెంకటపతిరాజు, సినీ దర్శకుడు దండు కార్తిక్ వర్మ, అతిథులుగా రచయిత దర్శకులు ఎం కుమార్రాజు, జంపన సుబ్బరాజు, బుల్లితెర సినిమా నటుడు సూర్యతేజ తదితరులు విచ్చేశారు. రఘురామకృష్ణరాజు సహా ఇతర అతిథులందరికీ క్షత్రియ సేవా సమితి తరపున మాధవ వర్మ, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మంతెన సత్యనారాయణరాజు, మంతెన కేశవరాజు, కోసూరి సుబ్బరాజు, రామకృష్ణరాజు తదితరులు దుశ్శాలువ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ అసలు తనకు ఏ పదవి వస్తుందని ఆశించలేదని, 4 రోజుల క్రితం అనూహ్యంగా తన పేరు డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రకటించడం, ఆ తర్వాత రోజే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు. తనతో పాటు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి ప్రభుత్వ విప్ పదవి దక్కిందన్నారు. తనకు కష్టకాలంలో తూర్పుగోదావరి జిల్లా క్షత్రియులు అండగా నిలిచారని, తన పోరాటానికి మద్దతుగా నిలబడ్డారని కొనియాడారు. వారి ఆదరాభిమానాలతోనే ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కిందని కృతజ్ఞతలు తెలిపారు. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నత పదవులకు దక్కడం సంతోషదాయకంగా ఉందన్నారు. రాజమండ్రితో చక్కటి అనుబంధం ఉందని, ఆ అనుబంధాన్ని రానున్న రోజుల్లో మరింత బలపరుచుకుని ఇక్కడి క్షత్రియులందరికీ అండదండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సుబ్బరాజు మాట్లాడుతూ క్షత్రియులంటే అందరికీ ఒక గౌరవం ఉందని, భవిష్యత్తులో క్షత్రియులు మరింత ముందుకు సాగాలని, అన్ని రంగాల్లో ముందంజ వేయాలని ఆకాంక్షించారు. గత 5 సంవత్సరాలు పోరాటాలు చేశామని, ఇప్పుడు అవన్నీ ఫలించి క్షత్రియ సామాజిక వర్గానికి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. చైతన్యరాజ్ మాట్లాడుతూ జనవరి 8, 9, 10 తేదీల్లో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు 5 రాష్ట్రాల గవర్నర్లు, ఇతర రాష్ట్రాల మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు విచ్చేస్తున్నారన్నారు. అందరూ తరలివచ్చి వాటిని విజయవంతం చేయాలని కోరారు. క్షత్రియుల్లో బాగా చదివే పిల్లలకు ఇంటర్న్షిప్లు ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని కోరారు. ఇతర అతిథులు మాట్లాడుతూ క్షత్రియులుగా జన్మించడం మనం చేసుకున్న అదృష్టమని, క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ మనవారిని పైకి తేవడంతో పాటు అందరినీ గౌరవిస్తామన్నారు. ఎకరం 14 సెంట్ల స్థలంలో నిర్మాణం చేస్తున్న క్షత్రియ కళ్యాణ మండపాన్ని వచ్చే ఏడాది కార్తీక వన సమారాధన సమయానికి పూర్తి చేయాలని కోరారు. మంత్రి సత్యనారాయణరాజు క్షత్రియ సేవా సమితి, వసుధ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు గర్వకారణమన్నారు. రానున్న రోజుల్లో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా మంచి పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా ఇదే విధంగా క్షత్రియ వన సమారాధన పేరుతో అందరూ ఆనందంగా గడిపేలా క్షత్రియ సేవా సమితి చొరవ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీనికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకా కార్యక్రమంలో మంతెన కేశవరాజు, బైర్రాజు ప్రసాదరాజు, ఎస్వీఎస్ అప్పలరాజు, చిట్టిరాజు, బీఆర్కే రాజు, చక్రపాణి రాజు, చంటి, మోహన్ రాజు, బన్వర్ సింగ్, ఇంద్రజిత్ సింగ్ ఆనంద్, రమ, కోసూరి చండీప్రియ, ముదునుకూరి కుమార్రాజు, కోసూరి సుబ్బరాజు, వాసు, సురేష్, ఉప్పలపాటి భగవాన్ రాజు, వెంకట్రాజు, కనుమూరి కిరణ్ కుమార్ రాజు, సుబ్బరాజు తదితరులు మాట్లాడారు. యాంకరింగ్ టీం పాకలపాటి శివాని వర్మ, విశాలి వర్మ, ఆదితి వర్మ, చిన్నారులు, మహిళలతో ఆటలు, పాటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు
ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మా అత్యంత ఆప్తులు మీ రాజమండ్రికి చాలా కావాల్సిన వ్యక్తి మురళీమోహన్ గారి మనవరాలి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఉంది. అందుకని చెప్పి నేను నాకు అత్యంత ఆప్తులు మురళీమోహన్ గారు. సో అందుకని నేను తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆలస్యంగా వచ్చి ఉన్నందుకు మన్నించాలి, త్వరగా వెళ్ళినందుకు ఇంకా ఎక్కువ మన్నించాలి. మీరు మాస్టర్ చెప్తే కానీ మన్నించాలి. అందుకని ఈసారి మరి మాస్టర్ ఆధ్వర్యంలో మళ్ళీ ఏదన్నా మంచి గెట్ టుగెదర్ పెడితే డెఫినెట్గా ఆ రోజుకి ఏ ఫంక్షన్లో పట్టుకున్నా నువ్వు వెళ్ళబాబు అనేదాకా ఉంటానని అంతవరకు ఈ ఆలస్యానికి త్వరగా వెళ్ళిపోవడానికి క్షమించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై అల్లు. రాసుకోవటం, మరి అన్ని తప్పుడు పనులు చేయటం, మరి ఇది అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. అలాగే మన వాళ్ళు అది కాదు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, మన క్షత్రియ జాతిని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావంతో మన క్షత్రియులే కాకుండా మరి ఉన్నటువంటి అన్ని కులాల వారిని కూడా ఆదరించి అభిమానించి వాళ్ళని అభివృద్ధి కోసం కోరుకునేటువంటి ఏకైక కులం క్షత్రియ కులం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన సీతారామరాజు గారు సమావేశానికి రంగడి మాస్టర్ 7 బస్సులు తీసుకున్నారు మా దగ్గర నుంచి, మన యూనివర్సిటీ నుంచి. ఎన్ని బస్సులు కావాలని ఇస్తాం. మీరు కూడా 8, 9, 10వ తారీఖుల్లో మన దీని నుంచే ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రివిలేజ్ అండ్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు వచ్చి మీ సభలో ఉండి చక్కగా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమం చూస్తే ముగింపు సభలోకి జస్టిస్ చలమేశ్వర్ గారు 10వ తారీఖు, అలాగే మన ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వస్తారు. దాంతో కలిపి ఏంటంటే నీకు కాకినాడ వారని అనలేదు నేను, మన రాజమండ్రి క్షత్రియ పరిషత్తు. చదివించడమే కాకుండా తర్వాత కూడా ఉద్యోగస్తులా కూడా బాధ్యత తీసుకుంటున్నారు. వారికి నేను మాస్టర్ మిగిలిన రాజమండ్రి క్షత్రియులు అందరూ కూడా చేదోడు ఓదోడుగా ఉంటాం, వారికి సాయంగా ఉంటాం. చెప్పడం మీ అందరం కూడా పూర్తిగా ఆయన ఏది ఆదేశించినా దాంట్లో ఆయన టీంలో పనిచేస్తూ మన క్షత్రియులందరం కూడా విద్యలో ఎవరున్నా సరే ఆయన నోటీస్ కానీ మా నోటీస్కి కానీ ఇక్కడ తీసుకొస్తే వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళేటట్టుగా తీర్చిదిద్దే బాధ్యత మాదని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఈ నెల 18వ తేదీన సోమవారం ఉమా కోట్లింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 12వ కార్తీక లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కోటిలింగాల ఘాట్లో చురుకుగా కార్తీక లక్ష దీపోత్సవ పనులు కొనసాగుతున్నాయి. కార్తీక మాసాన మహాదేవుడికి దివ్య నీరాజనం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కోటిలింగాల ఘాట్ వేదికగా కార్తీక లక్ష దీపోత్సవం 18/11/2024 తేదీ సాయంత్రం 5:30 ప్రతి ఏటా వినూత్నంగా ముందుకు సాగుతూ అందరినీ ఆ మహాశివునికి పాత్రులను చేస్తూ భక్తి పాటలు, ప్రవచనాలు, శంఖనాదాలు, హారతులు ప్రతి ఒక్కరూ ఈ కార్తీక లక్ష దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపాన్ని వెలిగించి ఆ మహాదేవుని కృపకు పాత్రులు కాగలరని కోరుతూ అందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్. కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పనులు రాజమండ్రి కోటిలింగాల రేవు వద్ద చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 18వ తేదీన సోమవారం సాయంత్రం కార్తీక లక్ష దీపోత్సవానికి సంబంధించిన పనులు కోట్లింగాల ఘాట్లో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నేతృత్వంలో ట్రస్టు ప్రతినిధుల స్వీయ పర్యవేక్షణలో పనులలో నిమగ్నమై ఉన్నారు. శనివారం ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. భక్తులు వచ్చే సమయంలో తప్పనిసరిగా వెంట మంచినీళ్ళ బాటిల్ మాత్రమే తెచ్చుకోవాలి. మిగిలిన దీపారాధన సామాగ్రి అంతా ట్రస్టు ప్రతినిధులే అందిస్తారు.
సోమవారం సాయంత్రం భక్తులు నిర్దేశించిన పోలీసు వారు సూచించిన పార్కింగ్ స్థలాల్లో కలప అడితీల మధ్యన ఉన్న ఖాళీ స్థలాల్లో వాహనాలను పార్కింగ్ చేసి ఘాట్లోకి చేరుకోవాలి. కలప వర్తకులు నందివాడ దినేష్, ట్రస్ట్ ప్రతినిధులు నండూరి సుబ్బారావు, తాళం శ్రీను, వీరా గోవింద్, కొమ్మోజు రాధాకృష్ణ, రాయుడుపాకులు చిన్ని, గంట్ల వెంకన్న, పడాల వెంకట్, పంతం శ్రీను, మానేనేని కృష్ణమూర్తి, పలువురు కలపవర్తక సంఘం నాయకులు, ట్రస్టు సభ్యులు, దాతలు తదితరులు అంతా విచ్చేసి లక్ష దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా సమీక్షిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన సోమవారం సాయంత్రం 5:30 గంటలకు రాజమండ్రి కోటిలింగాల రేవులో శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక లక్ష దీపోత్సవం ప్రారంభమవుతుంది. ఈ నెల 18వ తేదీన సోమవారం సాయంత్రం 5:30 గంటలకు భక్తులు అందరూ కోటిలింగాల రేవుకు చేరుకుని లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో క్రమశిక్షణతో పాటించాలి. కోటిలింగాల ఘాట్కు చేరుకోవడానికి అడితీల మధ్యలో ఘాట్ పొడవునా సుమారు 6 మార్గాలు పైగా ఉన్నాయి. వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలంలో పార్క్ చేసుకోవాలి. పోలీసు వారి సూచనలు, ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి. ఆర్యాపురం మూలగొయ్యి నుంచి వచ్చే భక్తులు కుడివైపున అడితీల వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలపాలి. అదేవిధంగా సీతంపేట పేపర్ మిల్ నుంచి వచ్చే భక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ నుంచి ఎడమవైపునకు వెళ్లే మార్గంలో అడితీల వద్ద ఖాళీ స్థలాల్లో వాహనాలు నిలపాలి. సంప్రదాయ కాటన్ దుస్తులు ధరించి ఒక మంచినీటి బాటిల్ మాత్రమే భక్తులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీపారాధనకు సంబంధించిన ప్రమిదలు, వత్తులు, నూనె అన్నీ కూడా ట్రస్టు అందిస్తుందని వారు పేర్కొన్నారు. దీపారాధన సమయంలో నివేదనకు సంబంధించి నీరు అవసరమవుతుంది కాబట్టి మంచినీటి బాటిల్ తెచ్చుకుంటే సరిపోతుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి భక్తులు కూడా దీపోత్సవంలో దీపాలు వెలిగించి కార్తీక దామోదరుని ఆశీస్సులు అందుకుని ప్రసాదం స్వీకరించి వెళ్లాలని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ విజ్ఞప్తి చేస్తున్నది. కార్తీక మాసాన మహాదేవుడికి దివ్య నీరాజనం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కోటిలింగాల ఘాట్ వేదికగా కార్తీక లక్ష దీపోత్సవం 18-11-2024 తేదీ సాయంత్రం 5:30 ప్రతి ఏటా వినూత్నంగా ముందుకు సాగుతూ అందరినీ ఆ మహాశివునికి పాత్రులను చేస్తూ భక్తి పాటలు, ప్రవచనాలు, శంఖనాదాలు, హారతులు ప్రతి ఒక్కరూ ఈ కార్తీక లక్ష దీపోత్సవంలో పాల్గొని కార్తీక దీపాన్ని వెలిగించి ఆ మహాదేవుని కృపకు పాత్రులు కాగలరని కోరుతూ అందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్. అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం కొంతమూరు ఆధ్వర్యంలో 33వ కార్తీక వన సమారాధన మహోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం కొంతమూరు ఆధ్వర్యంలో 1988 కొంతమూరు సాయిరాం కాలనీలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. 1990లో సంఘం రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పటి నుంచి ఈ కార్తీక వన సమారాధన నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 33వ కార్తీక వన సమారాధన కార్యక్రమం, రుద్రహోమం పూజా కార్యక్రమం, ఆటల పోటీలు, భోజనాలు ఎంతో కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమం సంఘం సభ్యులు రాచర్ల దుర్గాప్రసాద్, జొన్నలగడ్డ సత్యశ్రీనివాస్, బూలుసు శ్రీరామచంద్రమూర్తి, బి సుబ్బలక్ష్మి, శ్రీనివాస్, ఏఎస్ఎన్ మూర్తి ఇతర సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజమండ్రి లింగంపేట 2వ వీధిలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు.
లింగంపేట రెండో వీధిలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయం వద్ద ఆలయ ధర్మకర్తలు పప్పు వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సేవలు అందించారు. రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు గ్రామ కాపు సేన ఆధ్వర్యంలో మధురపూడి తోటలో కార్తీక వనసమరాధన మహోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు గ్రామ కాపు సేన ఆధ్వర్యంలో మధురపూడి తోటలో ఆదివారం కార్తీక వనసమరాధన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. సుమారు 500 మంది మహిళలు, పిల్లలు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఎర్ర వేణుగోపాలరాయుడు, పంతం కొండలరావు, బొమ్మల దత్తు, అడబాల రామకృష్ణ, కోడి సతీష్ నాయుడు తదితరులు పాల్గొని ఆహ్వాన కమిటీని అభినందించి సామాజిక వర్గ అభివృద్ధికి తమ సూచనలు, సలహాలు అందించారు. ఆహ్వాన కమిటీ తరపున బురుసు శ్రీనివాస్ అతిథులకు స్వాగతం పలికారు. ఆహ్వాన కమిటీ వడ్డీ రామకృష్ణ, తోట రాజేంద్ర, పిల్లా దుర్గాప్రసాద్, మెండ్రేటి ప్రసాద్, శివయ్య నాయుడు, కొప్పర్తి బాలసుబ్రహ్మణ్యం, అంబడి సత్యనారాయణ, అక్కిరెడ్డి నాని, డివివి సత్యనారాయణ, రామచంద్ర ప్రభు, ఎం రామారావు, బంగారు రాజా పాల్గొన్నారు. మనం ఒక నిత్యావసర వస్తువులు కొనుక్కోదలుచుకుని పోతే మన వాళ్ళు ఎవరున్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి ఉంటే సంపద మన మధ్య ఉంటుందనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇందాక ఏదైతే 2 కులాలు ఉన్నాయని చెప్పారో వారు చేసేటటువంటి ప్రాథమిక అవలంబించేటువంటి విధానం అదే అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. తేడా చిన్న చెప్తా. చిరంజీవి గారు కూడా పాపం అందరికంటే ఎక్కువ బీసీ సీట్లు ఇచ్చి రాష్ట్రంలోని వేళకి ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లు బీసీలకు ఇచ్చి ఘోరంగా ఓడిపోవడానికి కారణం మన కులస్తులే. ఆయన ఏం అడగలేదు, బాబు మీరు చేయండి అని సైలెంట్గా ఓటు ఏంటంటే ఎవరికాడు చొక్కా చింపేసి ఆ బళ్ళు కర్ర కర్ర సౌండ్లతోటి పెట్టేసి రోడ్డు అంతా కాపు 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 అని చెప్పి గ్లోబల్ వెళ్ళిపోయేటప్పటికి మేజర్ కమ్యూనిటీ కదండి మంది. వెంటనే మిగతా కులాల వాళ్ళు అయ్యి బాబు వీళ్ళు ఇప్పుడే ఎలా ఉన్నారంటే రేపు పొద్దున మనకు అమ్ముంచేస్తారా బాబు అని చెప్పి మొత్తం దెబ్బేసి. పవన్ కళ్యాణ్ గారు అలాగ ఆలోచించలేదు, మీరు పక్క సైలెంట్గా కూర్చోండి, మీకు నమస్కారం బాబు అని చెప్పి ఇతర కులాలతో జాగ్రత్తగా వెళ్తూ ఆయన అందరూ కలిపితేనే విజయం సాధించవచ్చు అనేటువంటి భావనలో వెళ్ళి అందుచేత మన కులం కలిసికట్టుగా ఉండాలి. కడియం మండలం బొరిలంక గ్రామంలో ఆలయ శిఖర ప్రతిష్ఠా మహోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. కడియం మండలం బొరిలంక గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం చైర్మన్ కొత్తపల్లి వీరవెంకట సత్యనారాయణ, ఆలయ కమిటీ పర్యవేక్షకులు మున్నంగి రామకృష్ణ శర్వ ఆధ్వర్యంలో గట్టి గోవింద్, సూర్యకుమారి, గట్టి పవన్ కుమార్, దివ్య దంపతులచే కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ శిఖరాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు, గ్రామస్తుల సహకారంతో ఆలయ శిఖర ప్రతిష్టాపన శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా 26వ అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, నర్సరీ రైతులు పాల్గొన్నారు. మీరు ఆడలేట్రా బూరిదేంటో ఆడలేదు
రాజమహేంద్రవరం పేపర్ మిల్ సెంటర్ వద్ద శ్రీరామ్ నగర్ సాయిబాబా ఆలయంలో భక్తులకు కార్తీక అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం పేపర్ మిల్ సెంటర్ వద్ద శ్రీరామ్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే సాయిరాం సమితి ఆధ్వర్యంలో భక్తులకు కార్తీక అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శ్రీ సాయిరాం సమితి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ ఎదురుగా పొలసనపల్లి హనుమంతరావు కొబ్బరి తోటలో జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. మధురపూడి ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ ఎదురుగా పొలసనపల్లి హనుమంతరావు కొబ్బరి తోటలో జంగమ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఉసిరి చెట్టు వద్ద శివపూజ నిర్వహించి అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం చిన్నారులకు ఆటల పోటీలు, డాన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, హౌసీ ఏర్పాట్లు చేసి బహుమతి ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు వేలుమూరి విజయకుమార్ దేవర, అధ్యక్షులు పెరవలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంటెద్దు లీలా భరణి వరప్రసాద్, కోశాధికారి కోనేటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వంటెద్దు నాగరాజు, కటారి సతీష్, సహాయ కార్యదర్శి దోపం సూరిబాబు, నిర్వహణ కార్యదర్శి వంటెద్దు సంతోష్, సహాయ కోశాధికారి గాండ్ల వీరమణికంఠ కుమార్ పాల్గొన్నారు. పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు, ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్, మెరిట్ దాని మీద ఇస్తున్నారు. అదే కంటిన్యూ చేసి కొత్తపాడి వారు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పేసి కాకినాడ సంఘం తరఫున, రాష్ట్ర సంఘం తరఫున కూడా కోరుతూ కందుకూరి వీరేశలింగం పురమందిరం టౌన్ హాల్లో గల జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో జరుగుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కందుకూరి వీరేశలింగం పురమందిరం టౌన్ హాల్లో గల జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో జరుగుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ టౌన్ హాల్కు నాకు విడదీయలేని అనుబంధం ఉందని, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనుభవం సాధించానని, ఈ టౌన్ హాల్లో ఉన్న చారిత్రక గ్రంథాలయ పరిరక్షణకు, టౌన్ హాల్ పరిరక్షణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నీ తీసుకుంటానని, అంతేకాకుండా ఎంపీతో కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అవకాశం ఉన్నంత మేరకు దీని పరిరక్షణకు తగిన సహాయం కోరతానని అన్నారు. టౌన్ హాల్కు పూర్వవైభవం తీసుకురావడానికి లైబ్రరీ కార్యదర్శి ఆకుల వీర్రాజు, ఇతర పెద్దలు చేస్తున్న కృషికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాలరాయుడు అధ్యక్షత వహిస్తూ టౌన్ హాల్ యొక్క పూర్వ చరిత్ర, దానితో మంత్రికి ఉన్న అనుబంధం వివరించారు. లైబ్రరీ కార్యదర్శి ఆకుల వీర్రాజు మాట్లాడారు. లైబ్రరీకి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత తీసుకుని ముందు తరాలకు జ్ఞాన సంపదను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ జగన్నాథం వెంకటరెడ్డి, ఆర్లపల్లి నాగబోస్, రెడ్డి రాజు, చలమూరి శ్రీనివాస్, నల్లం శ్రీను, కొరగంటి సతీష్, అయ్యల గోపి, మంచాల బాబ్జీ, బొలిశెట్టి సత్యనారాయణ, బాక్సు ప్రసాద్, టౌన్ హాల్ ట్రస్టీ అసదుల్లా అహ్మద్, లంక సత్యనారాయణ, జేవీవి అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లైబ్రేరియన్ వీటీవీ సుబ్బారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఒక మాన్యుమెంట్గా మనం దీన్ని నిలబెట్టడానికి కృషి చేద్దాం. పుష్కరాలు మనకి ఒక ప్రత్యేక అవకాశం వచ్చేటువంటి సందర్భం కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ఎంపీ గారితో కూడా మాట్లాడతాను. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి
ఈ కట్టడాలకు సంబంధించిన మాన్యుమెంట్స్ సంబంధించినటువంటి విభాగం ఉంటుంది. ఆ విభాగం నుంచి కూడా మనం ఎంతో కొంత సహకారాన్ని తీసుకుందాం, దీన్ని నిలబెడదాం. దీన్ని అదేవిధంగా వీరేశ్వర పంతులు గారి జన్మగృహాన్ని వీటిని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేసి రాబోయే రోజుల్లో దానికి వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మరొకమారి తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశంలో నేను పాల్పంచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 18వ తేదీన సోమవారం శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామి, శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 12వ కార్తీక లక్ష దీపోత్సవం. కోటిలింగాల ఘాట్లో చురుకుగా కొనసాగుతున్న కార్తీక లక్ష దీపోత్సవ పనులు. మీ ఆదరాభిమానాలు ఎన్నటికీ మరవలేనివి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఘనంగా క్షత్రియ సేవా సమితి కార్తీక వన సమారాధన. గోదావరి తీరంలో వనాలన్నీ జనాలతో సందడి. పలుచోట్ల సంప్రదాయ పద్ధతిలో కార్తీక వన సమారాధన మహోత్సవాలు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.